ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ శారదా చంద్రమౌళీశ్వరాభ్యాం నమః. మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఎంబీబీఎస్ వారి శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్ర సేవా పరిషత్ నిర్వహణలో గత 5 రోజులుగా హైదరాబాద్ మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్స్లో వైభవంగా వేదోక్తంగా శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారి అనుగ్రహములతో శ్రీ 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 మాధవానంద స్వామి సరస్వతి వారి దివ్య ఆశీస్సులతో గణపతి మహాలక్ష్మి సుదర్శన అరుణ రుద్ర సహిత శతచండీ యాగం స్వామివార్ల కళ్యాణ మహోత్సవంతో ఘనంగా ముగిసింది. గత 2వ తేదీ బుధవారం నుండి ప్రారంభమైన పూజా కార్యక్రమాలు శ్రీ శివపార్వతుల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ కార్యక్రమాలతో ఘనంగా ముగిశాయి. 5 రోజుల పాటు ఉదయం 8 గంటల నుండి గురు ప్రార్థన, స్థాపిత దేవతా ప్రాతకాల పూజలు, చండీ పారాయణములు, మహాన్యాసపూర్వక వరపాశుపత ఏకాదశి రుద్రాభిషేకం, మూలమంత్ర అనుష్ఠానాలు, శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చన, దుర్గా లక్ష్మీ సరస్వతి హోమములు నిర్వహించారు. ఇక సాయంత్రం 5 గంటలకు ప్రదోషకాల పూజ, రాజోపచారాలు, క్రమార్చన, మంగళ నీరాజనం, మంత్రపుష్పం, నామ సంకీర్తన, తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. చివరి రోజు 6వ తేదీన ఆషాఢ శుద్ధ ఏకాదశి, హిందువులు తొలి పండుగగా భావించే తొలి ఏకాదశి ఆదివారం రోజున ఉదయం 8 గంటలకు గురు ప్రార్థన, స్థాపిత దేవతా ప్రాతకాల పూజలు, మహాన్యాసపూర్వక సంతాన పాశుపత రుద్రాభిషేకం, మూలమంత్ర అనుష్ఠానములు, శతచండీ యాగం, శాంతి పౌష్టిక హోమములు, బలిప్రదానం, మహాపూర్ణాహుతి కలశోద్వాసనం, అవబృధము, తీర్థప్రసాద వినియోగం, శాంతి కళ్యాణం, ఋత్విక్ సన్మానం, మహదాశీర్వచనం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాపూర్ణాహుతి కలశోద్వాసనం అనంతరం శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారు అనుగ్రహ భాషణంతో మంగళాశాసనములు అందించారు. సంస్కారవంతులుగా పిల్లలను తీర్చిదిద్దాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే మనిషి తన జీవన విధానంలో తల్లిదండ్రులను, అత్తమామలను, విద్య నేర్పిన గురువులను, ఆపదలో అడగకుండానే సాయం చేసిన వారిని ఎప్పుడూ విస్మరించరాదని హితవు పలికారు. చివరగా ముగింపు కార్యక్రమంలో పలువురు బ్రాహ్మణ పెద్దలు పాల్గొని స్వామివార్ల మహదాశీర్వచనం తీసుకున్నారు. ఐదు రోజుల పాటు మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఎంబీబీఎస్ వారి శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్ర సేవా పరిషత్ నిర్వహణలో గత 5 రోజులుగా హైదరాబాద్ మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్స్లో వైభవంగా వేదోక్తంగా నిర్వహించడంలో కృషి చేసిన సంఘ సభ్యులకు, సహకరించిన దాతలకు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారు మంగళాశాసనములు అందించి ఇలాంటి విభేదాలు లేకుండా సంఘటితంగా వచ్చే సంవత్సరం కూడా మరింత వైభవంగా నిర్వహించాలని, లోక కళ్యాణం కోసం చేస్తున్న గణపతి, మహాలక్ష్మి, సుదర్శన, అరుణ, రుద్ర సహిత శతచండీ యాగం స్వామివార్ల కళ్యాణ మహోత్సవం సత్ఫలితాలు అందించాలని అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంలో ఈ శతచండీ యాగ కార్యక్రమ నిర్వహణను 5 రోజుల పాటు ఘనంగా, వైభవంగా, వేదోక్తంగా నిర్వహించిన మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఎంబీబీఎస్ వారి శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్ర సేవా పరిషత్ సంఘ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ తెలంగాణ రిపోర్టర్ సిరిసిల్ల శ్రీనివాస్. ఎంబీబీఎస్ వాళ్లకు చెప్పేది ఏంటంటే మీ లోపల ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మీ లోపలనే తీసేసుకొని అవి ప్రపంచం మీద పడేయకుండా జాగ్రత్తగా ఈ 20వ సంవత్సరాన్ని దిగ్విజయంగా కార్యక్రమాలు చేస్తూ నడిపేలా ఆశీర్వదించాలని గురువు గారిని నారాయణ స్మరణపూర్వకంగా అర్థిస్తూ అందరికీ కూడా అందరం మళ్ళీ చెప్పేది ఏమిటంటే మీరు తప్పనిసరిగా సంస్కారవంతంగా పిల్లలను తీర్చిదిద్దండి. తప్పనిసరిగా చేతులకు గాజులు వేయండి, నొసటన బొట్టు పెట్టండి. మగపిల్లలకు కూడా బొట్టు పెట్టాలి, ఆడపిల్లలకు కూడా గాజులు పెట్టబెట్టి తృప్తి పడుతుంది. ఈ 10వ గ్రహం ఉంటుందండి, అది ఎక్కడ వచ్చిందో ఇచ్చిండు అంటాడండి వాడు. దశమ గ్రహం ఆ విధంగా ఉండొద్దండి. ఈ తల్లిదండ్రులైనా ఆ తల్లిదండ్రులైనా సమానం, నలుగురు, ఈ తల్లిదండ్రులు వారు నలుగురు.
ఇంకొకరు ఎలా ఉండాలి ఎలా ఉండొద్దు అని బోధించినటువంటి గురువు గారు. ఇంకొకటి ఆపద ఉన్నప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా అమాత్రం వచ్చి మనకు సహాయం చేసేటువంటి గొప్ప వ్యక్తి ఎవరు ఆయన. ఈ 6 పూజ చేయబడ్డ తర్వాతనే దేవుణ్ణి పూజ చేయండి. ఇక పూజ చేయాలన్నాడు కదా, స్వామి చెప్పాడు కదా అని చెప్పి ఇక మీ అత్తలు మీ మామలు అట్లా కూర్చుని 100 లీటర్ల పాలు తీసుకొచ్చి బుడబుడ మీద పోసారు, చచ్చిపోతారు. కాబట్టి మీరు చేయాల్సింది అది కాదు, వాళ్ళు చెప్పిన మాట చేయండి, వాళ్ళు చూపించిన మార్గంలో నడవండి. మీకు ఎంత పని ఉన్నా ఉదయం ఒక 2 నిమిషాలు, సాయంత్రం ఒక 2 నిమిషాలు వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడండి. కోట్ల రూపాయలు ఇచ్చిన దానికంటే ఎక్కువ వాళ్ళు ఆనందపడతారు. కాబట్టి ఆ విధమైనటువంటి చరితాత్మకమైనటువంటి వ్యవహారం మనలో ఉండాలని తెలియజేస్తూ అమ్మలందరూ చాలా శ్రద్ధగా ప్రేమగా ఉన్నారు. ఇక్కడ అమ్మవారి కార్యక్రమం తర్వాత శారదా చంద్రమౌళీశ్వర సేవా పరిషత్ వాళ్ళు వచ్చినప్పుడు ఒక 2-3 మాటలు గట్టిగానే చెప్పడం జరిగింది. నేను ఆ చెప్పినవి సరిగ్గానే అర్థం చేసుకున్నందుకు వాళ్ళకు భగవంతుని యొక్క కృప తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే చెప్పకుంటే కలియుగ ధర్మం, యుగ ధర్మంలో కృతయుగంలో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. త్రేతాయుగం వచ్చేసరికి ఆచరించి చూపించాల్సి వచ్చింది. ద్వాపర యుగం వచ్చేసరికి మాయ చేసి నాటకాలు ఆడి కొరడా పట్టుకొని చేయాల్సి వచ్చింది. కలియుగంలో చెప్పడం మాత్రం తప్పనిసరిగా ధర్మం. కనుక చెప్పింది చెయ్యకపోతే విన్నవాడిని కర్మం, దానికి ఏం చేస్తుంది. కాబట్టి ఆచరించినందుకు తప్పనిసరిగా గురువు గారి యొక్క దివ్యమైన అనుగ్రహం తప్పనిసరిగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ ఆధ్యే శుభకర్మణి శారద చంద్రమౌళీశ్వర స్వామి దేవత కళ్యాణ మహోత్సవ ఆధ్యే శుభకర్మణి మాంగళ్య గౌరీపుత్రం కలిసి శారదా చంద్రమౌళీశ్వర భగవానికి చూపిస్తాను, కట్టె ముందు చూపిస్తారు.
ఎందుకంటే ఒక్కరోజు 4 పారాయణలు కలిగి రాత్రి 10 గంటలకు ప్రసాదం తీసుకొని పాఠశాల వెళ్ళాలి. ఇక్కడ మధ్యాహ్నం ఉన్నది, ఇక్కడ రాత్రి పెట్టుకున్నారు. ఎంబీబీఎస్ వాళ్ళకు చెప్పేది ఏంటంటే మీ లోపల ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మీ లోపల తీసేసుకొని అవి ప్రపంచం మీద పడేయకుండా జాగ్రత్తగా ఈ 20వ సంవత్సరాన్ని దిగ్విజయంగా కార్యక్రమాలు చేస్తూ నడిపేలా ఆశీర్వదించాలని గురువు గారిని నారాయణ స్మరణపూర్వకంగా అర్థిస్తూ మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి వారి పేరుతోనే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినందుకు పేరున వారి ప్రణామాలు తీసుకుంటున్నాను.